వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి పునఃప్రవేశం. మనం ఇప్పుడు ప్రస్తుతం కృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి జ్ఞాన కర్మ భక్తి యోగాల గురించి, వాటిని సరిగా ఆచరించేవాడికి తన యొక్క మోక్షప్రాప్తి కలుగుతుందని చెబుతూ, ఈ మార్గాల్ని అనుసరించేవాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారనే విషయాన్ని మనకి చెప్పడం జరుగుతోంది. కాబట్టి చాలా విచారణతో కూడినటువంటి సాధకుడు చెయ్యాలి అని చెప్తున్నాడు. ఏ విధంగా చెప్తున్నాడు అంటే, మొదట ఈ ప్రకృతి ఎలా ఏర్పడింది, ప్రకృతిలోంచి మన ఈ శరీరం ఎట్లా వచ్చింది, తర్వాత మళ్ళీ ఈ శరీరం ప్రకృతిలోకి ఎలా వెళ్ళిపోతుంది, ఇటువంటి విషయాల గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలగటానికి తగినంతగా విచారణ చేసి దాని యందే మనస్సుని లగ్నం చేసుకుని ఉండి, ఆ విధంగా నీవు జీవితం మీద విరక్తి భావాన్ని పెంచుకోవడం అవసరం. అప్పుడు కానీ పరమాత్మ వైపుగా మన మనస్సు మరలదు అని చెప్పడం జరిగింది. తర్వాత మామూలుగా మన మనస్సు ఒక పొగరబోతు గుర్రం లాంటిదని, అది మామూలుగా మాలిమి కాదని, కాబట్టి దాన్ని వివిధ రకాలైనటువంటి విధాలుగా దాన్ని స్వాధీనంలోకి తీసుకుని దాని మీద స్వారీ చేసి ఏ విధంగా గుర్రపు స్వారీ వాడు చేస్తాడో ఆ విధంగా అటువంటి పొగరబోతైనటువంటిది మన మనస్సును కూడా మనం వివిధ రకాలైనటువంటి పద్ధతులతో కొన్నిసార్లు అదిరించి, కొన్నిసార్లు బెదిరించి, కొన్నిసార్లు లాలించి, ఆ విధంగా దాన్ని తోవలోకి తెచ్చుకుని దాని మీద స్వాధీనం తెచ్చుకున్నప్పుడు మాత్రమే పరమాత్మ వైపుగా ఉపయోగపడే ఒక పరికరంలాగా మనసు మారుతుంది. లేకపోతే పరమాత్మ వైపు వెళ్ళడానికి అడ్డంగా నుంచునేటువంటి ఒక జంతువులాగా తయారవుతుంది. సో ఈ విషయాలన్నీ కూడా మనకి ఆయన చెప్పడం చేసిన తర్వాత, దీనికి ఏం చేయాలంటే వీడు మామూలుగా సంసారం మీద విరక్తి కలిగే వరకు ఈ ఆలోచన, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతున్నాం, వీటి గురించి, దాని ద్వారా క్రమంగా వైరాగ్యం వచ్చిన తర్వాత నెమ్మదిగా ఈ ప్రపంచంలో ఈ భోగభాగ్యాలు అనుభవించడం అనేటువంటి వాటి పట్ల నీకు విరక్తి కలగాలి. ఆ విరక్తి కలిగినప్పుడు మాత్రమే మనసు దానికి గురువుల దగ్గర ప్రబోధం వినడానికి తగినట్టుగా ఇది మారుతుంది. అంతవరకు గురువులు ఎన్ని వాడు చెవులు కొట్టుకుని చెప్తున్నా, గుండెలు కొట్టుకు చెప్తున్నా మనకి లోపలికి వెళ్ళదు. ఎందుకంటే మన మనసు దానికి తయారు కాలేదు. అందువలన మన మనసు తయారు కానంత వరకు ఆ గురువుల ప్రబోధం బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. సో అందుకోసమని మనకు ఆ ప్రమోదం పని చేయాలి అనుకునేటట్లయితే మొట్టమొదటగా ఈ విషయాల పట్ల విచారణ చేసి మనం సరైన మార్గంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇది జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనసు చంచల స్వభావాన్ని పోగొట్టుకుని అది ఏకాగ్రత పొందిన తరువాత అప్పుడు పరమాత్మను గురించినటువంటి అవగాహన దానికి అందుతుందని చెప్పాడు. అంతవరకు మనం నిన్న చూడటం జరిగింది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, సాధకుడు క్రమంగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఆది యోగ మార్గాలు, ఇవి 8 మార్గాలు మనకి చెప్పబడినాయి. ఈ అష్టాంగ యోగం అంటారు దీన్ని. ఈ యోగ మార్గాల్ని అప్పుడు తోవలోకి తెచ్చుకోవాలి. వాడు తెచ్చుకుని ఆ యోగ మార్గాల ద్వారా వస్తుతత్వాన్ని తెలిపే ఆత్మవిద్యతో నన్ను ఉపాసించాలి. అంటే వస్తుతత్వాన్ని అంటే ఈ కనపడుతున్నటువంటి ప్రపంచంలో కనపడుతున్న వాటివన్నీ కూడా చాలా క్షణికమైనవి, అశ్వరమైనవి, ఇవి ఎల్లప్పుడూ ఉండేవి కావు అనేటువంటి ఆ వస్తువుల యొక్క తత్వాన్ని, అవి దేంతో తయారైనవి, ఎలా వస్తున్నాయి, ఎలా రూపాంతరం చెందుతున్నాయి, మళ్ళీ ఎలా రూపం మార్చిపోతున్నాయి, ఈ విషయాల పట్ల నువ్వు అవగాహన చేసుకుని అప్పుడు అటువంటి వస్తుతత్వాన్ని తెలుసుకునే ఆ విధంగా తెలియపరిచే, అంటే వస్తుతత్వం అంటే ఇక్కడ అవిద్య గురించి తెలియపరిచేది ఆత్మతత్వం. మనం మామూలుగా అది లేనప్పుడు ఏమిటి, ఆ వస్తువులు కనపడే వస్తువులే మనకు అవసరమని వాటిని కావాలని మనం దాని వెనకాల వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కాకుండా
వస్తుతత్వం అని తెలిసి ఇది టెంపరరీ, ఇది మనకి ఉండేది కాదు, ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు పోతుంది, నేను కూడా అంతే. కాబట్టి నేను ఈ ప్రపంచంలో కనపడుతున్న వస్తువుల పట్ల ఆసక్తిని బాగా పెంచుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అనేటువంటి జ్ఞానాన్ని తెలియజెప్పేది ఆత్మతత్వం. అప్పుడు నీకు ఆత్మతత్వంలో నీకు ఒక కుదురు ఏర్పడుతుంది. సో ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ విధంగా పరమాత్మను గురించి అతను ఉపాసించాలి, అంటే పరమాత్మ గురించి తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆసన నియమాది పద్ధతులు అష్టాంగ యోగం చేసి తరువాత నీవు నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇవన్నీ శరీరాన్ని వాటిని అన్నింటి మనసుని బిగించడానికి చేసే పనులు. ఈ రెండోది ఇదానికి వచ్చేప్పటికి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్పులో కర్మభక్తి యోగాల వలన మనస్సు పరమాత్మనైన నా చింతన సాగిస్తుంది. ఇన్ని విధాలుగా శరీరాన్ని ఇంద్రియాలని నువ్వు కట్టడి చేస్తే తప్ప మనస్సు పరమాత్మ వైపుకు వెళ్ళదు. ఎందుకని? ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి విషయ సేకరణతో మనస్సు ఎల్లప్పుడూ బయట విషయాల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి. కాబట్టి మనసు పరమాత్మ వైపుగా లోపలికి మరలాలి అని అంటే నువ్వు బయట చూసే వస్తువుల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి. ఇది జరగాలంటే నీకు ఈ అష్టాంగ యోగం చక్కగా పనిచేస్తుంది. అర్థమైందా? సో ఆ విధంగా కర్మ జ్ఞాన భక్తి యోగాల వలన మనస్సు పరమాత్మనైన నా చింతన సాగిస్తుంది. ఎప్పుడైతే బయట నుంచి దానికి డిస్టర్బెన్స్ అంటే విముఖత, ఒక విధమైనటువంటి అలజడి లేకుండా పోతుందో అప్పుడు అది ఏకాగ్రంగా నిలబడుతుంది. చూడండి, ఉదాహరణగా మనం తీసుకుందాం అనుకుంటే, ఒక దీపం ప్రమిద వెలిగించాం అనుకోండి, అది గాలి వేస్తూ ఉంటే దీప ప్రమిద నిశ్చలంగా వెలుగుతుందా? వెలగదు. అదే గాలి లేని చోట నువ్వు దీపాన్ని పెట్టావు, అది నిశ్చలంగా ఏకాగ్రంగా నిలబడి ఉంటుంది. సో ఇంద్రియాల యొక్క ప్రభావం అనేటువంటి గాలిలాగా బయట నుంచి వాటి మనసు మీద ప్రభావం జరుగుతూ ఉంటే కనుక దీపం ఏ విధంగా కదులుతూ ఉంటుందో ఆ విధంగా నీ మనసు కదులుతూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి దీపం లేకుండా, దీపం కదలకుండా ఉండాలంటే ఏం చేయాలి? బయట నుంచి గాలి వగైరాలు వచ్చి దాన్ని కొట్టకుండా చూడాలి. అదేవిధంగా మనస్సుకి ఇంద్రియాల దగ్గర నుంచి, విషయాల దగ్గర నుంచి ప్రలోభాలు వస్తున్నాయి. దానివలన అది అటు ఇటు ఉరుకులాడుతుంది. అది లేకుండా చేయాలంటే ఇంద్రియాల ప్రభావం, అంటే ఇంద్రియాలంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు 5 అవి లేకుండా తర్వాత బయట విషయాలు, కనబడే విషయాలు, వీటి పట్ల ఆసక్తి లేకుండా ఉంటే అప్పుడు మనసు నిశ్చలంగా ఏకాగ్రతతో నిలబడి ఉంటుంది. అప్పుడు దానికి వేరే మార్గం లేదు కనుక పరమాత్మను గురించి ఆలోచించడం మొదలెడు. అర్థమైందా? అదే చెప్తున్నాడు ఇక్కడ. మనసు పరమాత్మననే నా చింతన సాగిస్తుంది. ఉద్ధవా, ఇంతకంటే ఉపాయం లేదో చూసావా? అంటే ఈ అష్టాంగ యోగ సాధన నువ్వు చేసిన తరువాత జ్ఞాన భక్తి కర్మ మార్గాలు, ఈ 3 మార్గాలే ఉన్నాయి భగవంతుని చేరడానికి. కర్మ చేస్తావా? నిష్కామమైన కర్మ చెయ్యి. అనగా నువ్వు చేసే ప్రతి కర్మ కూడా యజ్ఞంలాగా మారేటట్టు చెయ్యి. యజ్ఞము అనగా ఏం చెప్పుకున్నాం మనం? ఒకటి ధర్మవిహితము శాస్త్రబద్ధము అయినటువంటి పని నువ్వు చెయ్యి. అశాస్త్రీయమైన పని చేసి నేను కర్మ చేస్తున్నాను, అది ఆయన వల్ల అవుతుందని అనటం తప్పు. చేసేది నువ్వే. కాబట్టి చేసే పని మంచి పని చేయి, శాస్త్రం ఒప్పుకునే పని చేయి. రెండోది, ఆ పని వలన ఇతరులకి హాని కలగకుండా చూడు. వాళ్ళ హితానికి ప్రయత్నం చేయి, లేదంటే కనీసం వాళ్ళకి హాని కలగకుండా చూడు. పరహితం కోసం చేయి. మూడోది, భగవత్ ప్రీత్యర్థం చేయి. ఈ చేసే పని అంతా కూడా నేను భగవంతుడికి సమర్పిస్తున్నాను, ఆయన చేతిలో నేను ఒక పనిముట్టుని అనేటువంటి భావనతో నీవు ఎప్పుడైతే కర్మలు చేస్తున్నావో ఆ కర్మ యజ్ఞంగా మారుతుంది. యజ్ఞంగా మారినప్పుడు ఆ కర్మ చేస్తుండగా కలిగినటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను అంటుకోవు. నేను నా కొరకు నా కుటుంబానికి అని చేస్తున్నంతసేపు ఆ లోటుపాట్లు నీకు వచ్చి అంటుకుంటున్నాయి. దానివల్ల నువ్వు మళ్ళీ జన్మ తీసుకుంటున్నావు. సో ఇది వదిలేయాలంటే కర్మ చేసేటప్పుడు నిష్కామంగా కర్మ చేయి. అది మొదటిది యోగం, కర్మయోగం. రెండో దానికి వచ్చేటప్పుడు ఇలా కర్మ చేయడం వలన మొదట యజ్ఞంలో 3వ మాట చెప్పానేమని, భగవత్ ప్రీత్యర్థం చేయమని అన్నాను. అంటే అర్థం ఏమిటి? భగవంతుడనేవాడు ఉన్నాడని, ఆయన మనకన్నా శక్తివంతుడని, ఆయన పురాణ పురుషుడని, కాబట్టి పురుషోత్తముడని, కాబట్టి ఆయనకి ఈ కర్మలన్నీ కూడా
చెందాలి, ఆయన సంతృప్తి కోసం చేస్తున్నాను అనేటువంటి భావన రావడం వల్ల నీలో కలిగే మార్పు ఏమిటంటే భగవంతుడి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞతని నీవు గుర్తించడం జరుగుతుంది. నేను చిన్నవాణ్ణి, ఆయన్ని ప్రార్థించాలి, ఆయన అనుగ్రహంతో నేను ప్రవర్తించాలి అనేటువంటి భావనలోకి నువ్వు వస్తావు. ఈ విధంగా భక్తి మార్గంలోకి వస్తావు. భక్తి యోగం. ఈ భక్తి యోగంలో పరిపూర్ణత అంటే ఇక పరమాత్మ తప్పితే ఇంకేం లేదు, నేను ఏం చేసినా ఆయనే నాకు అనేటువంటి భావనలోకి, సమర్పణ భావంతో వెళ్ళిపోయి నీవు చేసినప్పుడు జ్ఞాన మార్గంలోకి నీవు వెళ్ళటానికి అవకాశం వస్తుంది. ఈ జ్ఞాన మార్గాన్ని తెలుసుకోవడానికి భగవంతుడు రూపము నామము లేకుండా ఉన్నటువంటి పరమాత్మ, నిజమైన పరమాత్మ, మనం మాట్లాడుతున్నటువంటి కృష్ణుడు, రాముడు ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలు, అవతారాలు, పరమాత్మ కాదు. కాబట్టి ఈ పరమాత్మ అసలు స్వరూపం నేను ఎలా ఉందో, నాలో ఎలా ఉందో నువ్వు తెలుసుకోవాలనుకుంటే దానికి గురువుల దగ్గర యోగ మార్గం నేర్చుకోవాలి. ఈ విధంగా యోగ మార్గం తెలుసుకున్న తర్వాత నీలో ప్రకటితమై కనపడకుండా, అందరికీ కనపడకుండా నీలో ఉండి నిన్ను ఈ సమస్త ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఆ శక్తి ఏదైతుందో ఆ పరమాత్మను నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. అప్పుడు నీకు కలిగే ఆ జ్ఞానంలో నువ్వు ఉండడం జ్ఞానయోగం. ఇంత ప్రాసెస్ జరిగితే కానీ నువ్వు పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నట్టు కాదు. అర్థమైందా? కాబట్టి మనం ప్రయత్నంలోనే ఉన్నాం, కానీ ఎంతవరకు దూరం ప్రయాణం చేసామో మనకి తెలీదు, ఆయనకి మాత్రం తెలుసు, మనకు మాత్రం తెలియదు. అర్థమైందా? అయితే ఏమీ కనపడలేదు కదా అని మానేయడం చేయొద్దు, అది తప్పు. మన ప్రయత్నం కొనసాగించాలి. ప్రపంచంలో ఏదైనా మనకి ఎదురైన ఆటంకాలు ఏమైనా వస్తే దాన్ని వదిలేస్తున్నాం, ఆ పనిని వదలటం లేదు కదా, మళ్ళీ దాన్ని చేసి మనం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా యోగ సాధనలో కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి అందే వరకు మనం మన ప్రయత్నాన్ని కొనసాగించాలి, విసుగు చెందకుండా. ఇదేదో వచ్చే పని కాదు. మరి మా ఆశ్రమంలో, అక్కడ ఆశ్రమంలో ఎవడో చెప్పినట్టుగా ఇది దణిగేది కాదు, వణిగేది ఓడిచ్చేది కాదని ఒకడు చెప్పాడు నాకు. సో అట్లా ఈ బ్రహ్మజ్ఞానం అనేది అందేది కాదని చెప్పి వదిలేశాడు అనుకోండి, వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు. మరి అప్పుడు ఈ మార్గం పట్టుకోవడం దేనికి అంటే నువ్వు నిజాయితీ లేనివాడు. నిజాయితీ ఉన్నవాడు మార్గం పట్టుకుంటే దానికి నిలబడి ఉండాలి కదండి. సో ఆ విధంగా ఇప్పుడు ఏమంటున్నా అంటే ఈ 3 మార్గాల ద్వారా మాత్రమే నన్ను సాధించాలయ్యా, ఇంతకన్నా వేరే మార్గం లేదు, ఉపాయం లేదు. మరి బావమరిది కూడా కదా, బావమరిది, శిష్యుడు, స్నేహితుడు అన్నీ ఉన్నాయి అర్జునుడికి. అదే ఉద్ధవుడు కూడా స్నేహితుడే, చిన్నప్పటి నుంచి బాల్య స్నేహితుడు. సో వాడికి కూడా అదే చెప్తున్నాడు, ఇంతకన్నా ఉపాయం లేదు అని చెప్పి ఉద్ధవా, సాధారణంగా యోగి ఎన్నడూ నిందనీయ కార్యం చెయ్యడు. అంటే ఎవరైనా నిందించే పని, యోగ మార్గం తెలిసిన వాడు ఎప్పుడు కూడా ఇతరులను నిందించే పని చెయ్యడు. తనంతట తాను ఆ తప్పు చెయ్యడు. అర్థమైంది నాన్న? కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, ఇతరుల ప్రమేయం వల్ల కానీ ఒకప్పుడు ఎప్పుడైనా నిందనీయ కార్యం జరిగితే వాడు ఏం చేస్తాడో చెప్తున్నాడు. ఒకవేళ ప్రమాదవశాత్తు అలాంటిది సంభవిస్తే యోగం ద్వారానే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని దానిని భస్మీభూతం చేస్తాడు. అంటే మళ్ళీ యోగ మార్గంలో ఉండగా నా వలన తప్పు జరిగింది, కాబట్టి ఈ తప్పును నేను సరిదిద్దాలంటే నేను మళ్ళీ యోగం ద్వారానే దాన్ని భస్మీభూతం చేయాలి తప్ప ఇంకొక మార్గం, అనగా తేలిక మార్గాలు ఏమిటి? మామూలుగా ఆ వ్రతం చేస్తే సరిపోతుందండి, ఈ యజ్ఞం చేస్తే సరిపోతుందండి, అర్థమైందా? మన శనికి పూజలు చేయిస్తే సరిపోతుందండి, ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా, మామూలుగా మనం అందరికీ చెప్తుంటాం. కానీ యోగి అన్నవాడు ఆ మార్గాలకు వెళ్ళడు. ఎందుకని? ఇతని యొక్క సంబంధం ఎవరితో ఉన్నది? అన్నిటికీ ఆది మూలమైనటువంటి పరమాత్మతో ఉన్నది. ఈ మాట్లాడుకున్న గ్రహాలు కానీ ఇతర దేవతలు అందరూ కూడా ఆయన యొక్క భృత్యులు అయి ఉన్నారు. అర్థమైందా? కాబట్టి ఆయన యోగ మార్గంలో ఉన్నప్పుడు జరిగిన పొరపాటు కావాలని చేయలేదు. కాబట్టి మళ్ళీ ఆయన యోగం ద్వారానే నేను దాన్ని సరిదిద్దుకుంటాను తప్ప ఇంకొక దేవతల దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను కాళ్ళు పట్టుకోనని చెప్తాను. అలాంటిది సంభవిస్తే యోగం ద్వారానే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని దాన్ని భస్మీభూతం చేస్తాడు. అంతేకాని కృచ్ఛ చాంద్రాయణ వ్రతాల ద్వారా ప్రాయశ్చిత్తం అనేది చేసుకోడు. అంటే మామూలుగా
ఈ చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటంటే చంద్రుడు పౌర్ణమి రోజున అయితే 14 ముద్దల అన్నం తినాలి. ముద్దంటే ఇంత కాదు వెంకటరెడ్డి, చేత్తో ఎంత వస్తే అంతే. తర్వాత అమావాస్య రోజున ఒకటే ముద్ద, ఏముండదు. పాడ్యమి రోజున అమావాస్య రోజు ఏ తినకూడదు. అట్లా ఈ 15 రోజులు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్ళడం, అక్కడి నుంచి కిందకి మళ్ళీ అమావాస్యకు వచ్చేప్పటికి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ రావడం, ఈ విధంగా చేసే విధానం చాంద్రాయణ వ్రతం చేస్తారు. ఈ కృత్యయజ్ఞం అనేది ఏదో ఉంది, నాకు తెలీదు. ఇది ఇటువంటి వ్రతాలు చేయడం ద్వారా యోగి ఏనాడు తన యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోడు. ఎందుకని? ఇవి మళ్ళీ నువ్వు చేసేది చాంద్రాయణ వ్రతం అంటే ఎవరికి చేస్తున్నారు అయ్యా? చంద్రుడు ఒక గ్రహం కదా. మరి నువ్వు పరమాత్మతో సంధానం ఉన్నాడు, కలెక్టర్ గారితో నీకు పరిచయం ఉండి ప్యూను గారితో పనిచేస్తానంటే ఎందుకరా? చేయొద్దని అనను, ప్యూన్తో సంబంధం అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం లోపల పంపించాల్సింది వాడే కదా, బిళ్ళబంటరు. వాడి అవసరం చాలా గొప్పదే. కానీ ఒకసారి కలెక్టర్ గారితో నీకు అనుబంధం వచ్చిన తర్వాత ఏదైనా జరిగితే ఆయనతో చూసుకోవాలి, కానీ అప్పుడు మళ్ళీ ప్యూన్ దగ్గరికి వెళ్ళొద్దు, అది చెప్పేది. సో యోగి అన్నవాడు వాడి వలన పొరపాటు జరిగితే యోగ మార్గంలోనే వాడు దాన్ని సరిదిద్దుకుంటాడు. సపోజ్ ఊరికే ఉదాహరణకు చెప్తాను. మనం ఈ రమణుల కథల్లో మనం చూసాం. ఒకసారి అమ్మవారు వివాహం అయిన తర్వాత కొత్తల్లో భర్త మీద ప్రేమతో ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా వెనుక నుంచి వచ్చి కళ్ళు మూసింది. ఆవిడ ఎప్పుడైతే పరమాత్మ కళ్ళు మూసిందో ఈ సూర్యచంద్రులకి ఉనికి లేకుండా అయిపోయింది. ఆయన కళ్ళే సూర్యచంద్రులు. సో మొత్తం ప్రపంచం అంతా చీకటైపోయింది. సో వెంటనే పరమాత్మ బయటకు వచ్చి, దేవి నువ్వు చాలా చిన్న పొరపాటు చేశావు, ప్రేమగతోనే చేశావు, కానీ దీనివలన లోకాలకన్నిటికీ దెబ్బ తగిలింది సుమా, ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పాడు. సో అక్కడ మళ్ళీ ఆ చీకటంతా కూడా గుమిగూరి ఒక అంధకాసురుడు అనేవాడు ఎవడో జన్మించాడని ఆ కథ వేరే ఉన్నది, అది పక్కకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అప్పుడు భర్త ఇచ్చినటువంటి ఆ హెచ్చరికను అత్యంత సూక్ష్మంగా తీసుకున్న ఆవిడ కిందకు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి భూలోకానికి వచ్చేసింది. ఓకే. సో వచ్చేసి ఇక్కడ తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయి కాశీలో కూర్చుంది. కాశీలో కూర్చున్నప్పుడు అప్పుడు కాశీలో విపరీతమైనటువంటి కరువు కాటకాలు, ఆహారం లేదు. అరే రే ప్రజలు ఇంత బాధపడిపోతున్నారని ఈవిడ అన్నపూర్ణదేవిగా మారి అందరికీ భోజనం పెట్టడం స్టార్ట్ చేసింది. సరే రాజుగారు వచ్చి ఆ ధాన్యం ఏదో మాకు దోలించు, మేము పెడతామని మొదలెట్టాడు. క్రెడిట్ దండాయించుకోవడానికి ముందు వస్తాం కదా మనం. అది వస్తే నువ్వు పిచ్చి పని చేయకు, నువ్వు కూడా వచ్చి నా దగ్గర తినేయడమని వాడికి అన్నం పెట్టి పంపిస్తుంది. అప్పటి నుంచి ఆ రాజ్యంతో సుభిక్షంగా ఉంటుంది. తర్వాత శివుడే వస్తాడు, ఆవిడ దగ్గర భిక్ష తీసుకుంటాడు, ఇదంతా జరుగుతుంది. సో ఇక్కడ నేను మనవి చేసేది ఏంటంటే ఆవిడ వలన పొరపాటు జరిగింది, ఆ పొరపాటును మళ్ళీ యోగం ద్వారానే తీర్చుకున్నది. అది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఆలోచించండి. మళ్ళీ వ్రతం చేయలే, ఇంకో అమ్మవారికో ఎవరికో లక్ష్మీదేవికో ఈవిడికో ఎవరికి వ్రతాలు చేయలే. ఆవిడ వెళ్ళిపోయి యోగంలో తాను తపస్సులో లగ్నం చేసేసుకున్నది, తపింపజేసుకున్నది తన మనస్సుని చేసిన పొరపాటు తీసుకోవడానికి. ఇది నాకు తోచిన ఇవి అది కూడా చదువుతున్నాను కాబట్టి నాకు వచ్చిన ఉదాహరణ మీకు. యోగి ఎవరైనా సరే పొరపాటు జరిగితే యోగం ద్వారానే తన యొక్క తప్పును సరిదిద్దుకుంటాడు, కానీ మరల ఇతరమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సకామమైనటువంటి వ్రతాలు కామ్యకర్మల ద్వారా అది పరాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఓకేనా? రైట్, నెక్స్ట్ వెళ్దాం. ఇంకా సాధకుడికి తన అధికారం అనుసరించిన నిష్టయే గుణదాయకం. అసలు మన ఈ డిస్కషన్ అంతా ఎక్కడొచ్చింది? మొట్టమొదటిలో కృష్ణుడు గుణదోషాలు ఎన్నకయ్యా నువ్వు మామూలుగా చేసుకుంటూ వెళ్ళు, అది దోషం రా అని చెప్పి వాడికి చెప్పాడు. అనేప్పటికి వాడు తెలివిగల శిష్యుడు కాబట్టి వాడేమన్నా అంటే అసలు విధి నిషేధము అంటే చెయ్యవలసిన పని చెయ్యకూడని పని అనేది నీ వేదాల్లోనే చెప్పావు కదా, మరి గుణదోషం అనకుండా ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఒక విధి చేయకూడదని చెప్పినప్పుడు అది నిషేధం కింద వస్తుంది కదా, ఇది చెయ్యాలి అన్నప్పుడు అది విధి కింద వస్తుంది. సో ఈ రెండు రకాలైనటువంటి తారతమ్యాలు నీ వేదంలోనే ఉంది. ఇప్పుడు నన్ను చేయొద్దని ఎట్లా అంటావు నువ్వు? అర్థమైందా? అప్పుడు ఇవన్నీ నేను వీళ్ళకి ఇవి దాటడానికే ఈ జ్ఞానభక్తి కర్మయోగాలు 3 ఇచ్చారు నాన్న అని అప్పుడు చెప్పాడు. అవి ఏమిటో మనకు వివరించాడు. వివరించిన తర్వాత ఇప్పుడు దీనికి ముక్తాయింపు ఇస్తున్నాడు.
చూడండి ఏమిటంటే సాధకుడికి తన అధికారం అనుసరించిన నిష్టయే గుణదాయకం. అంటే నీకు ఏ అధికారం ఇవ్వబడిందో, ఏ అధికారం 2 రకాలుగా అధికారం ఏమిటి? నీ వర్ణం ద్వారా వచ్చిన అధికారం, నువ్వు ఏ కులానికి చెందినవాడి దాని యొక్క ధర్మాన్ని పాటించడం ద్వారా నీకు వచ్చేటువంటి అధికారం. రెండోది, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు, బ్రహ్మచర్యమా, గృహస్థాశ్రమమా, వానప్రస్థమా, లేక సన్యాసమా, ఏ ఆశ్రమంలో ఉన్నావో దానికి అనుసరించవలసిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అది నీకు అధికారాన్ని ఇస్తుంది. అర్థమైందా? నీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావో, పని చేస్తున్నావో అక్కడి నుంచి నీకు అధికారం వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన నిష్ట అంటే నువ్వు ఈ బ్రహ్మచర్యంలో ఉండగా నీవు ఖచ్చితంగా ఎల్లప్పుడూ బ్రహ్మమునందు చరించాలి, ఇంకొక బయట విషయాలు చేసుకోకూడదు, తర్వాత కామ విషయాల గురించిన ఆలోచన రాకూడదు, గోళ్ళు పెంచుకోవాలి, తర్వాత గడ్డం చేసుకోకూడదు. ఇటువంటి రకరకాల నిష్టలు మనం చదివాం, ఇవన్నీ కూడా మర్చిపోయాం, వేరే సంగతి. సో ఇటువంటివి చేస్తూ ఉన్నప్పుడు వాడు అవి సజావుగా చేసుకుంటూ వెడుతున్నప్పుడు వాడికి అదే శ్రేయోదాయకం, అది వాడి యొక్క గుణదాయకం అవుతుంది, అంటే వాడికి మంచి చేస్తుంది అది. సో వర్ణాశ్రమ ధర్మాల్ని పాటిస్తూ ఉన్నవాడు గొప్ప గుణదాయకుడు అవుతాడు. అదే నీకు అధికారం ఇస్తోంది. ఆ వర్ణము కానీ ఇది కానీ నీకు అధికారాన్ని ఇస్తోంది. ఆ అధికారాన్ని పాటించు, అదే నీకు మంచిది చేస్తుంది. ఈ గుణదోషాల విధి నిషేధ విధానాల తాత్పర్యం ఇది. అంటే వాడు ఫలానవాడు ఈ పని చెయ్యొచ్చు, ఫలానవాడు ఈ పని చెయ్యకూడదు అని చెప్పటంలో ఉన్న అసలు రహస్యం ఏమిటంటే, నీవు ఏ గుణంలో ఉన్నావు, నీవు ఏ ఆశ్రమంలో ఉన్నావు, ఏ వర్ణంలో ఉన్నావో దానికి సంబంధించినటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించడమే నీ యొక్క కర్తవ్యం. అర్థమైందా? అంతేగాని దానికోసం ఇవి విధి నిషేధాల తాత్పర్యం అర్థం ఏమిటంటే, ఇది చేయొచ్చు ఇది చేయకూడదని ఎందుకు చెప్పాం? నువ్వు బ్రహ్మచారిగా ఉండి సంసారం గురించి మాట్లాడకూడదు. అర్థమైందా? సంసారిగా ఉండి సన్యాసి ఎవడన్నా భోజనానికి వస్తే పెట్టకుండా పంపకూడదు, చెయ్యి ఖాళీ లేదని అనకూడదు. అర్థమైందా? వానప్రస్థంలో కూర్చున్న తర్వాత నువ్వు అరణ్యానికి వెళ్ళిపోయినా నువ్వు చేయవలసిన యజ్ఞయాగాదులన్నీ చేస్తూనే ఉండాలి, అందరినీ సంతృప్తిపరచాలి. నీ మార్గం బయట సంపాదించాలని ఆశ పోవాలి, ఉన్నది ఇచ్చేసేయాలి, అరణ్యంలో జీవించాలి, లేదు అరణ్యం లాంటి జీవితాన్ని గడపాలి. అర్థమైందా? సన్యాసం అసలు నువ్వు ఏది ముట్టుకోవడానికి వీల్లేదు. ఒకరోజు ఇక్కడ గడిస్తే రేపు ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి నువ్వు. ఎందుకని? ఈ ప్రాంతం మీద మళ్ళీ నీకు ఒక అపేక్ష రాకూడదు. సో అటువంటి నిర్లిప్తతతో నువ్వు ఉండడం అలవాటు చేసుకోవాలి సన్యాసంలో. సో ఇప్పుడు ఎవరైతే దాన్ని కరెక్ట్గా పాటిస్తున్నారో వాడికి అదే శ్రేయస్సు. వాడికి ఈ విధి నిషేధాలు చెప్పక్కర్లా. అది చెయ్యని వాడికి తెలియని వాడికి ఈ విధి నిషేధాలు చెప్పబడినాయి. దాని తాత్పర్యం ఎదురా నాన్న అన్నాడు. అర్థమైందా? అందుకని వాడు నువ్వు ఎందుకు చెప్పావని అడిగినప్పుడు మొట్టమొదటిలో నేను వాళ్ళ అధికారాన్ని బట్టి వాళ్ళకు 3 యోగాలు ఇచ్చానని ఇందాక మనకు చెప్పాడు మొట్టమొదటిలో. ఈ 3 చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఇప్పుడు ఇది. ఈ 3 మార్గాలలో పాటిస్తున్నప్పుడు నీవు ఆ మార్గంలో ఉన్నటువంటి అధికారాన్ని బట్టి నీ ప్రవర్తన ఉండాలి. ఇది చేస్తే నీకు విధి నిషేధం అనేది లేదు. ఇది చెయ్యలేక తెలియక తెలిసి తప్పు చేసినా అప్పుడు ఈ విధి నిషేధాలు అప్లై అవుతాయి. రోడ్డు మీద సీదా పొమ్మన్నారా నాన్న, లెఫ్ట్ సైడ్ పొమ్మన్నారు. నువ్వు లెఫ్ట్ సైడ్ పోతూ ఉంటే ప్రాబ్లం ఏముంది? నీకు చాలా తొందర, ఇంటి దగ్గర పెళ్ళడానికి టైం ఇచ్చావు, తొందరగా వచ్చేయాలి. అందుకని ఏం చేసావు? రైట్ నుంచి ఓవర్టేక్ చేసావు, లేదు లెఫ్ట్ నుంచే ఓవర్టేక్ చేసావు. రైట్ నుంచి మామూలుగా చేయాలి, లెఫ్ట్ నుంచే ఓవర్టేక్ చేసావు. ఏమైంది? అవతల ఎదురుకుండా వచ్చేవాడు వాడు రైట్కి వస్తున్నాడు, వాడికి లెఫ్ట్ అవుతుంది, ఇది నువ్వు వెళ్ళి గుద్దుతున్నావు, యాక్సిడెంట్ అవుతావు. కాబట్టి ఇప్పుడు నీకు విధి నిషేధం చెప్పాలా అక్కర్లేదా? నువ్వు లెఫ్ట్కి వెళ్ళమనేది విధి, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చెయ్యవద్దు అని చెప్పేది నిషేధం. అర్థమవుతుందా? సో ప్రతి పని నువ్వు చేయవలసిన విధంగా నువ్వు చేయాలి, చేయకుండా విధంగా చేయకూడదు. ఇది ఎంతకాలం చెప్పాలి? నువ్వు చిన్నపిల్లాడుగా ఉన్నంత వరకు చెప్పాలి. అర్థమైందా? నువ్వు పెద్ద అన్ని జ్ఞానాలు తెలుసుకున్న తర్వాత ఇంకా నీకు చెప్పడం దేనికి? సరే, ఇప్పుడు పెద్ద అయ్యాక కూడా చెప్పాల్సి వస్తుంది, అది వేరే విషయం. ఎందుకంటే మన బుద్ధి పిల్లాడి బుద్ధి కన్నా అన్యాయంగా ఉంది కనుక.
ఓకే, రైట్. తర్వాత సో ఇప్పుడు చెప్తున్నాడు వినండి. కర్మ జన్మ నుండి వస్తుంది. ఇక్కడ అసలు రహస్యం చెప్తున్నాడు. కర్మ జన్మ నుండి వస్తుంది అంటే నీవు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మల ఫలితమే ప్రస్తుత జన్మ. దాన్ని కారణ శరీరం అని చెప్పారు, మీకు ఎన్నోసార్లు చెప్పాను. పూర్వజన్మల్లో మనం తీర్చుకోలేకపోయినటువంటి కోరికల సముదాయమే మన కారణ శరీరం. ఈ కారణ శరీరం ఈ జన్మకు రావడానికి ఆధారం, బేస్. కాబట్టి దీనిలోకి వచ్చిన తర్వాత ఆ పూర్వజన్మల వాసన అనుభవంగానే ఆధారంగానే నువ్వు కర్మలు చేయడం మొదలెడతావు. శుద్ధమైన బ్రాహ్మడింటో నాన్ వెజిటేరియన్ తినేవాడు ఎందుకు పుడతాడు రా? ఊరికి ఉదాహరణకు చెప్తున్నాను. లేదు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో దొంగ కొడుకు ఎందుకు పుడతాడు? మంచి సోత్రీయ కుటుంబంలో మానభంగాలు చేసేవాడు ఎందుకు పుడతాడు? ఆలోచించండి మీరే. ఎవడన్నా నేర్పింది కాదు కదా ఇవి. ఈ దుర్మార్గాలు ఎవరు నేర్పినవి కాదు. అంటే నీకు జన్మలోనే అది వరకు నుంచే ఇది తెచ్చుకున్నావు ఈ అలవాట్లు. కాబట్టి కర్మ నుండి జన్మ వస్తుంది. అది అంటే ఒక పని చేయడానికి ఇక్కడ గుణత్రయ విభాగం అని అక్కడ మనకు భగవద్గీతలో చెప్పాడు. మానవుల యొక్క గుణాలు వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి ఆసక్తిని బట్టి వాళ్ళని నేను 4 వర్ణాలుగా విభజించానని చెప్పి ఇదే ఇక్కడ. అంటే ఎవడికి ఏ కర్మ చేయడం పట్ల ఆసక్తి ఉంటుందో వాడిని ఆ కేటగిరీలో వేయి. కేవలం బ్రాహ్మడుగా పుట్టంగానే బ్రాహ్మడు అనుకోవద్దు. వాడు మామూలుగా మాంసం అన్నీ తింటుంటే వాడిని శూద్రుడి కిందే వేయి, అంతే అయిపోయింది. శూద్రుడుగా వండి మాంసం తినకుండా వాడు చాలా బ్రహ్మాండమైనటువంటి నిష్ఠతో ఉంటున్నాడు, వాడిని బ్రాహ్మడుగా లెక్కేయి. ఎందుకని బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని బ్రహ్మచర్యంలో వర్తిస్తున్నాడు వాడు, కాబట్టి వాడిని బ్రాహ్మణుగా లెక్కవేయి. అంతేగాని కేవలం కులంలో పుట్టంగానే నిన్ను పెద్ద రెడ్డి గారు అంటాం తప్పు. చేసేవన్నీ తప్పుడు పనులు. రెడ్డి గారిని పేరెందుకురా? రెడ్డి గారు అంటే జబర్దస్త్గా ఉండాలి కదా, ఊరికి ఉదాహరణకు. సో అందువలన నీవు జన్మ నీ యొక్క పాత కర్మలు నీ జన్మను డిసైడ్ చేస్తున్నాయి. వచ్చిన తర్వాత ఆ జన్మలో కలిగేటువంటి ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుసరించి నీకు కొన్ని ఆసక్తులు ఏర్పడుతున్నాయి. అధికారం, శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ పని చేయడంలో నీకు నిపుణత్వం వస్తుంది. అర్థమైందా? సో నువ్వు కిందటి జన్మలో అన్నీ బాగా మర్డర్లు చేసావు అనుకో, ఒక 5-6 మర్డర్లు చేసి వచ్చావు అనుకో, ఇప్పుడు ఈ జన్మకి రాగానే కూడా ఎవరూ నేర్పకుండా నువ్వు మర్డర్ చేయడం నేర్చుకుంటావు. ప్రత్యేకంగా ట్రైనింగ్ అక్కర్లా, ఎందుకంటే పూర్వజన్మల అనుభవం చాలా ఉంది నీ దగ్గర. అర్థమవుతుంది నేను చెప్పేది? సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, ఒక్క మాటలో చెప్పేశాడు, కర్మ జన్మ నుండి వస్తుంది. సో నీవు ఒక పని చేయడం అనేది నీ పూర్వజన్మల వాసనలు బట్టి డిసైడ్ అవుతోంది. నీ పూర్వజన్మలలో నువ్వు చేసినవన్నీ పాప పనులు కనుక అయి ఉంటే ఈ జన్మలో నువ్వు ఆటోమేటిక్గా పాప పనుల్లోకి వస్తావు. ఇందులో అనుమానం లేదు. ఎందుకని ఆ పని చేయడంలోనే నీకు ఇష్టం ఏర్పడుతుంది. లే ఇప్పుడు చిన్నప్పుడు ఉందనుకోండి, మేము నా చిన్నప్పుడు ఇది చెప్తుండాం. ఈ వానాకాలం వచ్చే ముందు ఈ తూనీగలని ఎగురుతూ ఉంటాయి. తూనీగలు ఇక్కడ మనం ఇప్పుడెప్పుడు చూడటంలా అవి తూనీగలు. అవి వస్తే వాన వస్తుందని గుర్తు. దాని పేర్లు ఏందో నాకు తెలియదు. ఓకే, మేము అక్కడ తూనీగలు అంటాం. సో ఆ తూనీగలు ఎగిరితే ఏం చేసేవాళ్ళం అంటే దాన్ని గట్టిగా పట్టుకునేవాళ్ళం. పట్టుకుని దాని తోకకి ఒక సూది గుచ్చి అది ఎగరకుండా దారం కట్టి ఏదో చేస్తుండేవాళ్ళం పిచ్చి పనులు. ఓసారి మా ఫాదర్ చూసి లాగి చంపకాయ కొట్టాడు. జరిగింది నా అనుభవం, అందుకని గుర్తుపెట్టుకు చెప్తున్నా. ఆ ఎగిరే ప్రాణి నువ్వు ఎవడరా, నువ్వు దాన్ని ఇచ్చేయడానికి వెధవా చేస్తున్నావు అని చాకు కొట్టాడు. తర్వాత మళ్ళీ చేయలేను నేను, అది వేరే సంగతి. సో ఇప్పుడు ఏమైంది, అది మనకు తెలియక అటువంటి పాపం చేసాం. ఆ జీవి యొక్క స్వతంత్రాన్ని నువ్వు హరించావు, అది తప్పు. సో అంటే ఏమిటి, మన పూర్వజన్మలో ఏదో ఉంది కుట్టుడు వ్యవహారం, అదే వచ్చింది ఇక్కడికి. అర్థమైందా? సో ఆ విధంగా వస్తుంది. కాబట్టి కర్మ నుంచి జన్మ వస్తుంది. అన్ని అనర్థాలకి అదే మూలం. ఈ 2 మాటల్లో మొత్తం వేదాంతం చెప్పేశాడు. సో నీ వలన జరిగే అన్ని అనర్థాలకి నీ పూర్వజన్మ కర్మ
దాన్ని అనుసరించి నువ్వు చేస్తున్నటువంటి కర్మ పాపం, నీకు వచ్చిన జన్మ. ఆ కర్మల ఫలితం ఈ జన్మ. ఈ జన్మే నువ్వు చేసే అన్ని అనర్థాలకి మూలం. ఇందులో ఇంకా అర్థం కాకపోవడానికి ఏముందిరా? ఒకడు పరమ దుర్మార్గుడు అవుతున్నాడు అంటే అర్థం వాడు చేసిన పూర్వజన్మ పాపకర్మలు, ఇంతలో అనుమానం లేదు. అయితే మరి అందరిది అంతేనా అండి, వీళ్ళేదా అంటావేమో. చేసినా కూడా వాడు సన్మార్గంగా మారే అవకాశం వాడికి ఉంటే ఏ గురువు చేతిలోనో పడి రుద్దబడతాడు. వాడు రుద్దబడి సరైన దోవలోకి వస్తాడు. సరే, గురువుగారి దగ్గరికి వచ్చాక కూడా గురువుగారిని రుద్దడం మొదలెట్టారు అనుకోండి, సో గురువుగారు ఇంటికి వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇది ఉన్న విషయం. నిన్నే ఎప్పుడు అనుకున్నాం, దేనిలో చదివాం మనం కథ, దేంట్లో ఏదో వచ్చింది. వాడు కొన్ని సంవత్సరాలు అయ్యేపటికి బ్రహ్మాండంగా మారిపోయాడు. అంతకుముందు చేసిన అల్లరి చిల్లర పనులన్నీ పోయినాయి, చక్కగా మారిపోయాడు. సమయం ఓకేనా? అది అట్లా. తర్వాత ఇప్పుడు ఇటువంటి అన్ని అనర్థాలకు మూలం నీవు చేసే కర్మ అయింది కనుక, నీ జన్మ కారణమైంది కనుక, ఇప్పుడు వాటిని తప్పు మార్గంలో పోకుండా శాస్త్రం వాటిని నియంత్రిస్తుంది. ఎందుకు శాస్త్రం చెప్పబడింది అంటే, ఓరి వెధవా ఇటువంటి తప్పుడు పని చెయ్యకురా, ఇదిగో ఈ మంచి పని చేసుకో, ఈ విధంగా జీవించు అని చెప్పడానికి, తప్పు రైట్ అని చెప్పడానికి శాస్త్రం వచ్చింది. అర్థమైందా? సో ఎప్పుడైతే ఇది చేయమని చెప్పిందో అది విధి అయింది, నీ యొక్క డ్యూటీ అయింది. ఇది చెయ్యొద్దు అందో అది నిషేధమైంది. సో శాస్త్రం వాటిని నియంత్రణ చేస్తుంది, నీ వలన జరిగే తప్పు పనులని. తర్వాత నియమిస్తుంది, అంటే నిన్ను పలానా పని చెయ్యమని ఆదేశం ఇస్తుంది. లేదు, పోలీసుగా నిన్ను ఉద్యోగంలో పెడుతుంది. ట్రాఫిక్ రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాడు, ఆపి వాళ్ళని సరి చేయరా అని చెప్పించి, సరే నువ్వు 10 రూపాయలు తీసుకున్నావు వదిలేస్తున్నావు, అది వేరే విషయం. మళ్ళీ మనలా దాంట్లోకి రావద్దు. అర్థమైందా? సో నేను పెట్టింది దేనికి? అందరూ సజావుగా నడిచేటట్టు చూడమని. ఓకే, నియమిస్తుంది. అవసరం అయినప్పుడు ప్రవృత్తినే సంకోచింపచేయవలసి వస్తుంది. అంటే నీకు ఒక లక్షణం ఏర్పడింది కదా, పూర్వ కర్మల ఫలితంగా జన్మ వచ్చింది, నీకు ఇప్పుడు ఆ దొంగ బుద్ధి ఏర్పాటు మామూలుగా ఉంది. నిన్న ఆశ్రమం కాదు కదా, సాక్షాత్తు తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో కూర్చోబెట్టిన దొంగతనం చేస్తూనే ఉంటావు నువ్వు. నీ బుద్ధి అది, ఇంకంతే, దానిలో తిరుగులేదు. అప్పుడు ఏం చేస్తున్నప్పుడే ఇప్పుడు ఈ శాస్త్రం కానీ ఇది కానీ నీ యొక్క ప్రవృత్తిని మార్చేస్తుంది, సంకోచింప చేయవలసి వస్తుంది. అంటే ఏమిటి? ఈ దొంగతనం లేకుండా కాళ్ళు చేతులు విరగొట్టడమో, ఒక చేయి తీసేసేయమో, లేకపోతే పబ్లిక్లో నుంచోబెట్టి సిద్దిపేటలో వీడి ఈ పనులు 14 సార్లు చేసాడో ఒక చేయి నరకాలి. అది వరకు చేసేవాళ్ళు అట్లా. అప్పుడు ఏంటి, ఊళ్ళో వీడు కుంటి చేయి చూడంగానే వెంకటరెడ్డి దొంగతనాలు చేశాడు అందుకే చేయి తీసేశారని ప్రతివాడు అనుకుంటాడు. అప్పుడు బతికుండి సస్తావు నువ్వు, బతికున్నన్నాళ్ళు. అది పనిష్మెంట్ వేయడం అంటే. నేను అంటే అందరిని అలా చేయమన్న ఉద్దేశం కాదు, వెంటనే దానికి జంప్ అయిపోకండి. ఆ విధంగా మనిషి యొక్క ధర్మ మార్గాన్ని పాటించడానికి నిష్కర్షగా చేసేవాళ్ళు. ఇవాళ మనం అది చేయడం లేదు. ఎందుకని మానవులంతా తెలివిగల వాళ్ళు, వాళ్ళని ఉద్ధరిద్దాం, మామూలుగా చెబుదాం, బాగు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఆశించిన ఫలితం రావట్లేదు. ఇక్కడ నిందించడం నా ఉద్దేశం కాదు. నేను అనేది ఏంటంటే, వాడు చేసిన తప్పు 10 మందికి తెలిస్తే వాడు మళ్ళీ ఇంకొకసారి చేయడు. తర్వాత కొత్తగా మనం వచ్చిన వాళ్ళు ఈ పని చేయడానికి సాహసించరు. అమ్మో పట్టుకుంటూ చేయి నరికేస్తారా అనే భయం ఏర్పడిందనుకో, తొందరపడి నువ్వు చెయ్యవు కదా. అది రైట్. ఆ విధంగా ఉద్ధవా, ఒకటి చెప్తాను చూడు. ఒక సాధకుడు, ఇక మన పరిస్థితికి వస్తున్నాం. ఒక సాధకుడు సర్వకర్మల నుండి విరక్తుడైనాడు. అంటే వాడికి అసలు తప్పు పని చేద్దామనేది లేదు. ఇది చేస్తే పాపం, ఇది చేస్తే ఇరుక్కుపోతాం, అందుకని ఇది వద్దు, అది వద్దు, ఇది వద్దు, అది వద్దు అని వాడు విరక్తి కలిగింది ప్రపంచ విషయాల మీద. కానీ అతన్ని మాయాబంధాలు కొన్ని వెనకకు ముందుకు లాగుతూ ఉంటాయి. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనందరం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. ఇప్పుడు మీకు మార్గం తెలియకపోలా, మీకు ధర్మం చెప్పడం జరిగింది, చేయవలసిన కర్మ చేయడం చెప్పడం జరిగింది. అయినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోగానే మన ఆలోచనలు, అలవాట్లన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ రహస్యం ఏమిటంటే నాన్న,
ఆశ్రమంలో నీకు ఎంత ధర్మపన్నాలు నేర్పినా, నువ్వు మారినట్టుగా ఉన్నా, నీ లోపల ఆ కాసేపు నిద్రాణంగా ఉన్నటువంటి నీ గుణాలు ఏవైతే ఉన్నాయో బయటికి వెళ్ళగానే, చెట్టు కిందకి వెళ్ళగానే అవి విజృంభిస్తాయి. విజృంభించి వాటి కావలసిన విధంగా అవి నీ ఆలోచన మారుస్తాయి. వాటి చేతిలో కిలిబొమ్మవి, నువ్వేం అనుమానం లేదు అందులో. అర్థమైందా? సో ఆ విధంగా మార్చేపటికి ఈ నేర్చుకున్నది, గురువుగారు చెప్పింది, ఇవన్నీ పక్కకెళ్ళిపోతాయి. అది ముందుకు వస్తుంది. సో కర్మ యొక్క మాయాబంధాలు, ఆ మాయాబంధాలు ఎవరు పెట్టారు? పరమాత్మే పెట్టాడు. వీటిని తెంపుకుని నువ్వు నా దగ్గరికి వస్తే నిన్నే తీసుకుంటాను అంటున్నాడు. మనమేమో ఆ మాయాబంధాల్లో ఇరుక్కుపోతున్నాం. నేర్పుతున్నాం, ఆశ్రమానికి తీసుకొచ్చాం, అన్ని విధాలు నేర్పుతున్నాం. కానీ మామూలుగా ఉండే 3 గుణాలకు సంబంధించినటువంటి మాయాబంధాలు మనకు వదలడం లేదు. అందువలన మనం ఇది చేయాలా, అది వద్దా, ఇది చేయాలా, అది వద్దా, ఎప్పుడు చూసినా ధర్మ సంకటమే. తెగగొట్టుకుని బయటకు వచ్చే ధైర్యం మన దగ్గర లేదు. ఎందుకనంటే ఆ గుణాల యొక్క ప్రభావం ఇంకా మన మీద పనిచేస్తూనే ఉంది. వదలలేం. భార్యను చూస్తే భార్యను వదలలేం, పిల్లని చూస్తే పిల్లని వదలేం, పొలం చూస్తే పొలాన్ని వదలేము, దేన్ని వదలలేం. కానీ అది తప్పని ఇక్కడ ఆశ్రమానికి వచ్చిన అరగంట సేపట్లో చెప్తూ ఉంటాం. తప్పురా, దాని వెనక పడి తావకండ్రా, వద్దని చెప్తాను. కానీ ఇంటికి వెళ్ళంగానే మామూలుగా అవే వస్తాయి. జరుగుతుందా లేదా నిజం చెప్పుకుందాం. సో ఇక్కడ చెప్తున్నాడు, వాడు విరక్తుడయ్యాడు, నేర్చుకున్నాడు అన్నీ. కానీ అతన్ని మాయాబంధాలు కొన్ని వెనకకు ముందుకి లాగుతూ ఉంటాయి. బుద్ధి అటు ఇటు ఊగులాడుతూ ఉంటుంది. నీకు బుద్ధి కలుగుతోంది, ఇప్పుడు విరక్తి కలిగింది కనుక ఏమిటి, బుద్ధి బలంగా తయారైంది. ఇది తప్పు అని ఖచ్చితంగా నీకు తెలుస్తోంది. కానీ మిగతా 3 ఉన్నాయే, మనసు, చిత్తము, అహం, ఈ 3 ఏం చేస్తున్నాయి? అది మనం చేస్తే పోతుంది, ఎందుకు దాన్ని చేయాలా అని బుద్ధిని తొక్కేసి ఈ 3 కలిసి మనం పనిచేయించడానికి పనిచేస్తుంటాయి. ఇవన్నీ 4 ఏమిటివి? అంతఃకరణ. అర్థమైందా? వాటి ప్రభావం లోపల తిరుగుతూనే ఉంటుంది. తర్వాత ఇక వాడు ఒక్కొక్కసారి దుఃఖిస్తుంది. నేను ఈ ప్రలోభం నుంచి రాలేకపోయాను తండ్రి అని మనసు బాధపడుతుంది. బాధపడమా? అప్పుడప్పుడు బాధపడతాం కదా. తర్వాత మరలా అతని నా లీలా విలాస వినోదాల వలన ఆనందం పొందుతూ ఉంటుంది. ఆ వాడి మనసు భగవంతుడు కాసేపు నీకేదో కావాల్సింది జరిగింది, నువ్వు అనుకున్నది జరగకపోతేనేమో విచారం కలుగుతుంది. చెయ్యి ఏమిటి దరిద్రం అని, నేను ఏడవట్లా అట్లాగా. ఓకే, బాగా అనుకున్నట్టుగా జరిగిపోయింది అనుకో, బ్రహ్మాండం, నా అంతటి వాళ్ళు సంతోషం, మళ్ళీ రేపు పొద్దున ఇంకా బాగుంటుందేమో అని ఆశ. సో ఇలా ఊగులు పొందుతూ ఉంటుంది. తర్వాత మరల మనసు దిగజారిపోతుంది. ఎందుకని ఎల్లుండి రేపు వేళ అనుకున్నాము, రేపు పొద్దున ఏదో వచ్చి ఆపాద మళ్ళీ వచ్చి మన ముఖాన్ని ఎవరో కొట్టేటప్పటికి ఇది అయిపోయింది, ఇలా మళ్ళీ తలకాయ తీసుకుంటాం. ఇది కూడా అతడు ఎరుగు. ఇప్పుడు ఈ అనుభవిస్తున్న వాడికి తెలీదా? నిన్న సంతోషంగా ఉన్నాను, ఇవాళ చెప్పు దెబ్బలు తిన్నాను, 2 అనుభవిస్తున్నావు కదా, అన్నీ వీడికి తెలుసు కదా. అన్ని మనసుతో జరిగేటువంటి పనులే. ఈ భోగవాసనలు దుఃఖకారకాలు అని మదిలో లౌకిక భోగాలను నిందిస్తాడు. ఇది దీనికోసం పోవడం బట్టి కదా వచ్చింది నాకు ఇది అని చెప్పి, ఇదంతా వద్దు, అదంతా వద్దు, నేను మంచిగా ఉండాలి అని కాసేపు అనుకుంటాడు పశ్చాత్తాపంతో. కానీ తెల్లారేపటికి మళ్ళీ మామూలే. కుక్కను దాలిగుంట కథ అనమాట. కుక్క దాలిగుంట కథ ఏమిటి అంటే, కుక్క రాత్రిపూట మనం పొయ్యి వండుకుంటాం కదా, మనం ఇప్పుడు పొయ్యిలన్నీ వేరే వచ్చినాయి, మామూలుగా మనం ఇప్పుడు పెడుతున్నాం కదా, అటువంటి పొయ్యిలో మామూలుగా ఎలుబూడిద వేడిగా చక్కగా ఉంటుంది, మెత్తగాను వేడిగా ఉంటుంది. సో అది సాయంత్రం అయ్యాక దాంట్లోకి వెళ్ళి పడుకుంటుంది. మంచిగా ఆలోచన, అప్పుడు దాని బుద్ధి సజావుగా ఉంటుంది. ఉండి రేపటి నుంచి ఆ బాబా కనుక ఇంటో ముంతలో మూతి పెట్టకూడదు, తర్వాత ఈడిది దొంగిలించకూడదు, అది ఎత్తికెళ్ళకూడదు అని చెప్పి అన్ని రకాలుగాను పశ్చాత్తాపంతో అనుకుంటూ పడుకుంటుంది. మెత్తగా కాసేపటి నిద్రపడుతుంది. నిద్రపట్టి తెల్లారుదామున ఒకసారి లేచి ఆ దుమ్మంతా దులుపుకుంటుంది, వెలుబూడిది అంతా దులిపిన తర్వాత బర్రను లేచి పరిగెత్తి వెళ్ళిపోయి ఎవడింటోనూ ముంతలో మూతి పెట్టేసి, అదే కాదా మీరు దయచేసి చెప్పుకోండి. ఎరా చంద్రయ్య
అదే మరి. సో ఈ భోగవాసనలు దుఃఖకారకాలని మదిలో లౌకిక భోగాలను నిందిస్తాడు. ఇవన్నీ వద్దు, ఆశ్రమంలో ఏదో చెప్తున్నారు, మనం సజావుగా ఉందాం, అది ఇది అనుకుంటాడు. కానీ తర్వాత ఈ భోగవాంఛ నా దౌర్భాగ్యం అనుకుంటాడు. నేను దీనికి లోబడిపోతున్నాను, మందు కొట్టాలని అనిపిస్తోంది, ఇది తప్పు, ఆశ్రమాలు చెప్తున్నారు, అయినా సరే నేను ఈ భోగవాంఛకు లొంగిపోతున్నాను అని చెప్పి వాడు తిట్టుకుంటూ ఉంటాడు. అంటే కొద్దిగా ఆలోచించేవాడు సుమా, ఆశ్రమంతో కనెక్షన్ ఉండి కొద్దిగా ఆలోచించేవాడు. అసలు అది ఏ ఆలోచన లేదనుకో, ఆ మందు కొట్టడమే వాడు కరెక్ట్ అని అనుకుంటాడు, దాంట్లోనే వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు ఇటువైపు ఆలోచనే రాదు వాడికి. ఓకే, తర్వాత కానీ చూడు, ఈ నా దౌర్భాగ్యం అని అనుకుంటాడు, కానీ వాటిని త్యజించలేడు. ఎరా మందు కొట్టడం తప్పని నీకు చెప్పాను, నీకు తెలుస్తోంది, మందు తాగనప్పుడు అది తప్పని నువ్వు అనుకుంటున్నావు. సపోజ్ ఎవడో పిలిచి పర్మిట్ రూమ్లో కూర్చోబెట్టి ఫ్రీగా ఒక క్వార్టర్ పోయంగానే అన్నీ పోతాయి. కాబట్టి ఇక్కడ మనం 364 రోజులు కూర్చోబెట్టి వాడికి చెప్పింది వద్దురా, మందొద్దురా, మతిస్థిమితం ఉండదురా, నువ్వుగా ఉండలేవరా నాయన, వద్దురా మందొద్దురా అని చెప్పి, మత్తొద్దురా అని చెప్పాం అని ఊపుతాడు. కానీ ఎవడో పార్టీకి పాతవాడు పిలుస్తాడు, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. పైగా వీడిని మొహమాట పెడతాడు, లేదు నేను మానేశాను, ఆశ్రమంలో గురువుగారు వద్దన్నాడు, అది మానేశాను చెప్తాడు మొట్టమొదటిలో. చెప్తే వాడు ఏం చేస్తాడు, ఆ గ్లాస్ తీసి ఎదురకుండా పెట్టి, నువ్వు తాకపోతే నేను కూడా తాగనా అక్కడ పెడతాడు. నా గురించి వాడిని ఎందుకు బాధ పెట్టాడు అని మొహమాటానికి వెళ్ళి అది కాస్త నోట్లో పోసుకుంటాం. అర్థమైందా? అది అయిన తర్వాత ఒక గ్లాస్తో ఆగదు. అది తర్వాత మళ్ళీ చీకులు అవన్నీ వస్తాయి, అవి తింటూ ఉండేటప్పటికీ నెమ్మదిగా 4 గ్లాసులు 5 గ్లాసుల దాకా వెళ్ళిపోతుంది. తర్వాత వచ్చే ఫలితం ఏమిటంటే మా ఆయన మారిపోయడానికి పెళ్ళం సంతోషిస్తూ ఉంటుంది, వీడు తాగి వచ్చి దాన్ని కొడతాడు. ఓకేనా? కానీ వాటిని చెందలేడు. ఒక 2 నిమిషాలు చెప్పాయి. తర్వాత ఈ ద్విధా స్థితి, ద్వంద్వ మనస్థితి అంటే 2 రకాలుగా ఉండడం. మనకు నిజం తెలుసు కానీ తప్పులోంచి బయటికి రాలేము. మనస్సు కూడా ఇది తప్పు అని చెప్తుంది కానీ దాని బలహీనతని వదులుకోలేదు. ఈ స్థితిని తొలగాలంటే ఒకటే మార్గం. ఈ 2 రకాలుగా ఆలోచనలు నడుస్తున్నాయి కదరా, తప్పని తెలుసు అయినా చేయకుండా ఉండలేకపోతున్నాం. సో ఇది పోవాలంటే శ్రద్ధగా, దృఢంగా, నిశ్చయంగా, ప్రేమతో నన్ను భజించు. అర్థమైందా? శ్రద్ధగా, దృఢంగా అంటే గట్టిగా, పైన నా కోసం పాడుతున్నట్టు కాదు. అర్థమైందా? పొద్దున్నే ప్రార్థన చేయండి రా నాయన అంటే దేవుడో రాముడో అని చేయడం. గుండె నిండుగా నోరు తెరిచి ఒక్కసారి ఎందుకు పాడలేరురా, అది రాదు. అది ఏదో వెళ్ళాలి, వెళ్ళకపోతే గురుగారు ప్రసాదం ఇవ్వడం తర్వాత అందుకోసం రావడం. ఓకే, తర్వాత నిశ్చయంగా ప్రేమతో నన్ను భజించు, నా పాటలు పాడు, నా కథలు చెప్పుకో. ఈ దీక్ష వలన నా భక్తి దృఢమై దృఢమనస్కుడివి అవుతావు. ఇప్పటి వరకు మన ప్రాబ్లం ఏంటి, మనకు తప్పని తెలుసు అయినా దాన్ని వదులుకోలేకపోతున్నాం. ఇప్పుడు నీ మనసు దృఢంగా అయిందనుకో, అది చూపించినా ఎవడైనా సరే మందు రమ్మని అడిగాడు అనుకో, రే నేను రానురా, నువ్వు నా దోస్తాన్ని వదిలేస్తానంటావు, వదిలేయి, నేను మాత్రం మందు తాగను అని చెప్పగలిగిన ధైర్యం నువ్వు దృఢ మనస్కుడు అయితే వస్తుంది. నువ్వు ఊగులాట్లో ఉంటే ఖచ్చితంగా వాడు వెనకాల కుక్క పిల్లలాగా తోక ఊపుకుంటూ పెడతావు. ఓకేనా? రైట్. ఈ విధంగా దృఢ మనస్కుని చేసుకోమని చెప్తున్నాడు. ఏతస్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.